హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు అధికం అవుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఎవరు ఎండకి ఎక్కువగా బయటకు వెళ్ళొద్దు అని, ఖచ్చితంగా వడదెబ్బ తగులుతుందని. సో వడదెబ్బే కదా అని తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే వడదెబ్బ తగిలితే మన మెదడు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సో అదేంటంటే పక్షవాతం, మూర్ఛ వంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అది తీవ్రత ఎక్కువైతే ఈ రోగాల తీవ్రత కూడా అధికమై అది లైఫ్ లాంగ్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎండకి బయటికి వెళ్ళొద్దు, వడదెబ్బకి గురి కావద్దని చెప్పి కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వడదెబ్బ అనేది మెదడు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఒకసారి ప్రభావం చూపించిన తర్వాత మనం డాక్టర్ని సంప్రదిస్తాం, ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది, ఈ అన్ని విషయాలు కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సో డాక్టర్ గారు, ముందుగా ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. సో చాలా మందికి వడదెబ్బ తగులుతోంది. అంటే వడదెబ్బ తగిలిన వాళ్ళకి మెదడుపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది? మెదడు మీద చాలా ప్రభావం ఈ మధ్య కాలంలో తెలుస్తుంది. ఇప్పుడు వడదెబ్బ ఏమిటంటే, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే తీసుకోండి, గత కొన్ని రోజులుగా 45-46 మధ్యలో నడుస్తుంది టెంపరేచర్. అంటే నార్మల్ కంటే దగ్గర ఒక 5-6 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువ ఉంది. ఇది చాలా ప్రమాదకరం. దీనివలన మెదడులో ఏం జరుగుతుందంటే, మెదడులో ఉండేటువంటి రక్తనాళాల నుంచి రక్త ప్రసరణ తగ్గిపోతుంది, స్లో అయిపోతుంది. దానివలన మెదడులో ఉండేటువంటి రక్తనాళాల ప్రసరణ తగ్గిపోవడం, ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. సరిగదా ఈ మైక్రోథ్రాంబోసిస్ అంటే స్లో అయిపోవడం రక్త ప్రవాహం, మైక్రోథ్రాంబోసిస్ అని చిన్న రక్తనాళాల నుంచి బ్లాక్ అయిపోయి బ్రెయిన్ లోపల ఏదైనా ఇన్ఫాక్షన్ బ్లడ్ సప్లై తగ్గిపోవడం లాంటి జరుగుతుంది. మూడవది మైలినోలైసిస్ అంటే ఏమిటంటే, ఏదైతే మైలిన్ అనేటువంటి రక్షణ కవచం ఏదైతే ఉంటుందో ఆ రక్షణ పొర కూడా డ్యామేజ్ అవుతుంది. అదే కాకుండా సృష్టికర్త బ్రెయిన్లో ఒక అమర్చిన గొప్ప పొర ఉంది, బ్రెయిన్ బ్యారియర్. అంటే ఏమిటి, మామూలుగా అయితే టాక్సిక్ పదార్థాలు ఏదైతే శరీరానికి నిరుపయోగమైనటువంటి విష పదార్థాలు లోపలకు పోయకుండా అడ్డకట్ట వేసేటువంటి ఒక తెర. ఈ వేడికి ఎక్కువ లోనైనప్పుడు దానిలో కొన్ని రంధ్రాలలాగా జరిగి ఈ విష పదార్థాలు మెదడు లోపలికి ప్రవేశించి ప్రమాదకారిగా అవుతాయి. అదే కాకుండా ఈ సైటోకిన్ ఇంతకుముందు మనం కోవిడ్ టైంలో చేసుకున్నాం. ఒక ఇమ్యూనో వ్యవస్థను ఏదైతే రక్షణ వ్యవస్థను ఏదైతే శరీరంలో ఉన్నదో భగవంతుడు తయారు చేసింది, సైటోకిన్ స్టార్మ్ అని ఒకటి తయారవుతుంది. కోవిడ్ టైంలో ఈ మాట చాలా ఎక్కువ సార్లు వాడేవాడి. అలాంటిది తయారై మిగతా శరీరంలో ఉన్నట్టు అవయవాలు ఏదైతే ఉందో, లివర్ కానీ లేకపోతే మూత్రపిండాలు కానీ, వాటి మీద కూడా ప్రమాదం వాటిల్తూ ఉంది. కాబట్టి బ్రెయిన్లో అన్నది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రమాదాలు. బ్రెయిన్లో ముఖ్యంగా ఎక్కడ అవయవాలు ఏమిటవి, చిన్న మెదడు సెరిబెల్లం, అదే కాకుండా మిడ్ బ్రెయిన్ ఏదైతే ఉందో, బ్రెయిన్ స్టెమ్ అని ఒక ప్రాంతం ఉంటుంది. శరీరంలో అన్ని ముఖ్యమైన పనులకి గాలి తీసుకోవడానికి కానీ, మాట్లాడడానికి, గుండె కొట్టుకోవడానికి, బీపీ కంట్రోల్ చేసేటువంటి అవయవం బ్రెయిన్ స్టెమ్. ఇప్పుడు బూళ్ళు ఉన్నాయి, బూళ్ళలో బయట ఉంటుంది ట్రాన్స్ఫార్మర్, కరెంట్ అంతా ప్రవాహం అక్కడి నుంచి వస్తుంది, సరఫరా. అలాంటిది దానిలో కానీ. అదే కాకుండా ఇంకా ముఖ్యమైన కేంద్రం ఒకటి థలమస్ అని ఉంటుంది, మెదడు లోపల దాని మీద ప్రభావం కానీ. ఆఖరిగా ఈ 2-3 కాకుండాను ఈ చిన్న మెదడు, ఈ 4 వీటిలో కూడా మళ్ళీ ఇబ్బంది రావడం వల్ల దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మనిషికి బయట కనబడుతుంది. ఓకే. సో అంటే ఈ ప్రభావం బయటికి ఎలా కనిపిస్తుంది అంటారు? బయటకు ఎలా కనిపిస్తుంది అంటే, మనిషి పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతాడు, మాటల్లో క్లారిటీ ఉండదు, ఏదైతే నడకలో తేడా వస్తుంది. అదే కాక ఆలోచన శక్తి, విచక్షణ జ్ఞానం తగ్గిపోతుంది. క్యాలిక్యులేషన్ అనేది అంత ఇదమిద్దంగా ఉండదు. గొప్ప మ్యాథమెటిషియన్ అయ్యింది కూడా క్యాలిక్యులేషన్ చేయలేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. అదే కాకుండా అప్పుడప్పుడు ఎపిలెప్సీ, మూర్ఛవ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది, స్ట్రోక్ లాంటిది రావడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి దానికి సంబంధించిన వ్యాధులు. థలమస్ దానికి ప్రాబ్లం రావడం వల్ల, కుడి పక్కన ఉంది థలమస్, 2 వైపులా ఉంటుంది థలమస్ అని. కుడి పక్కన వచ్చినట్టయితే దాని ప్రభావం వల్ల కాలు చేయి వెనక, ఎడమ కాలు ఎడమ చేయి వీక్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సరిగ్గా అక్కడ విపరీతమైన మంట, పెరస్థీసియాస్ అంటారు. అసలు చూస్తే బాగానే ఉన్నారంటారు వ్యక్తి, దానికి విపరీతమైన మంటలు. ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి చోటు ఏదైతే ఉందో థలమస్. ఇలాగ దీనికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది.
ఓకే. సో అంటే వడదెబ్బ తగిలిన తర్వాత అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడింది అని మనకు తెలిసిన తర్వాత అంటే అది దీర్ఘకాలికంగా ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే లైక్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, సరిగా మాట్లాడలేరు అని అంటున్నారు కాబట్టి ఈ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. అది దేని బట్టి ఆధారపడి ఉంటుందంటే ఎంత తీవ్రతకి లోనయ్యారు అని. ఇప్పుడు ఏదో మరి రాజస్థాన్ ప్రాంతం తీసుకోండి, చూరు అని, అక్కడ 50 డిగ్రీలు ఉందట. అది భయంకరంగా లేదు పరిస్థితి. తెలంగాణలో నిడుమనూరు అని ఉంది, నల్గొండలో, అందులో 45.9 వచ్చింది రికార్డింగ్. కరీంనగర్లో 45.4 వచ్చింది. అంటే ఇలాంటి ప్రాంతాలన్నింటిలో ఉండే వాళ్ళకి ఈ వడదెబ్బ కానీ సోకినట్టయితే బ్రెయిన్కి వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువే. అయితే ఏదో ఒక గుడ్డిలో మెల్లమాదిరి ఏమిటంటే ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి తక్షణంగా మన డాక్టర్ దగ్గర చేరి కానీ వైద్యం చేరినట్లయితే, వైద్యం అందినట్టయితే ప్రమాదం తక్కువ శాతమే ఉంటుంది. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే దానికి సరైన వైద్యం ముందు పరీక్ష చేయాల్సి ఉంటుంది. దేనికి బ్రెయిన్లో కానీ ఏమన్నా మార్పులు వచ్చాయా? ఎంఆర్ఐ పరీక్ష అనేది చాలా ముఖ్యమైన పరీక్ష. ఎంఆర్ఐ చేయటం వల్ల ఏముంటుంది? బ్రెయిన్లో ఏదైనా వాపు ఉందా, బ్రెయిన్లో కానీ మెదడు తాలూకా పనితనం ఏదైనా లోపం కనిపిస్తుందా, బ్రెయిన్లో స్ట్రోక్ లాంటి తాలూకా సూచనలు ఏమైనా కనబడ్డా ఉంటే దానికి అనుగుణంగా వైద్యం చేయాల్సి ఉంటుంది. ఫిట్స్ వచ్చింది అనుకోండి, ఫిట్స్ కోసం వైద్యం చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు వేడి ఉంది, వేడితనంలో ఇవన్నీ జరుగుతుంటాయి, బ్రెయిన్కి ప్రమాదం. కాబట్టి వెంటనే చల్లటి నీళ్ళతో స్పంజింగ్ చేయడం, ఒక ఫ్యాన్ వేసి చల్లగా చేయటం, స్పంజింగ్ లాంటిది ఏదైతే కూల్డ్ బ్లాంకెట్స్ అని ఈ మధ్య వచ్చాయి అవి కానీ, అదే కాకుండా ఐస్ ప్యాక్స్ ఏవైతే గజ్జల్లో కానీ లేదా చంకల్లో కానీ శరీరం అంతా కానీ చేసినట్టయితే ఎంత తొందరగా దాన్ని టెంపరేచర్ని కిందకి తీసుకురాగలిగితే అంత ఉపయోగకరంగా ఉంటుంది. సో అంటే ఎండ వేయడం వల్ల శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి డాక్టర్ గారు? శరీరంలో వచ్చే మార్పులు ముందు చెప్పినట్టుకున్నా అయితే రక్తం సప్లై తగ్గిపోతుంది. అదే కాకుండా ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎవరిలో వస్తుంటే పెద్దవారిలో వస్తుంది. 60-50 వయసు వాళ్ళలో ఇప్పుడు మాటకు ఎండ తగిలారు. ఈ యువకులైతే పెద్ద అంత ప్రాబ్లం ఉండదు. ఈ పెద్దవాళ్ళు ఏం జరుగుతుంది? మామూలుగా వచ్చేటువంటి ఒక న్యాచురల్ ప్రక్రియ అంటే చెమట పట్టాలి. చెమట పడితే వేడి తాలూకా తీవ్రత తగ్గి చల్లబడిపోతుంది శరీరం. ఈ పెద్దవాళ్ళు అది జరగదు. ఆ పెర్స్పిరేషన్ అంటాం ఆంగ్లంలో, అంటే చెమట పట్టడం. అది తగ్గిపోవడం వల్ల ఉన్న వేడల్లా శరీరంలో ఉంటుంది, బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదు. దానివలన వాళ్ళు ఇబ్బందికి లోనవుతారు. అదే కాకుండా కొన్ని కండరాలలో దాని తాలూకా ప్రమాదం ఉంటుంది. అంటే శరీరంలో ఉండే కండరాలు అన్నీ దానిని నాశనంలాగా అయిపోతుంది, ర్యాప్డోమయోలసిస్ అంటారు. దానివలన కూడా వచ్చేటువంటి కొన్ని ప్రోటీన్లు ఇలాంటి మూత్రం ఉన్న చిక్కగా ఎర్రగా అయిపోతుంది, తిక్కుగా అయిపోతుంది. దానివల్ల మూత్రపిండాల మీద ఇబ్బంది వస్తుంది, లివర్ మీద తేడా వస్తుంది. దానివల్ల ఏమిటంటే దానికోసం డయాలసిస్లు ఇలాంటివి చేయాల్సిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఓకే. సో అంటే ఎవరికి ముప్పు ఎక్కువగా ఉంటుంది అంటారు? ఇప్పుడు బయట పనిచేస్తున్నారు అందరి మాటకు మీ వాళ్ళందరూ మీరు టెక్నీషియన్స్, అదే కాకుండా ఫుడ్ డెలివరీ బాయ్స్, బయట తిరగాల్సిన అవసరం తప్పదు. టెలిఫోన్ టవర్స్ మీద పనిచేసేవారు, ఎలక్ట్రీషియన్స్, వీళ్ళందరూ దానికి ఇబ్బందికరంగా లోనవ్వడం ఆస్కారం ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ సమ్మర్ హాలిడేస్ అంటూ ఉండవు కదా. అదే కాకుండా కొన్ని నగరాల్లో ఏమిటంటే టాప్ ఫ్లోర్స్ అన్నది చాలా ప్రిఫర్డ్. ఆ పైన ఫ్లోర్స్ ఉన్న వాళ్ళకి వేడి ఎక్కువ సోకుతుంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితి. ఓకే. సో అంటే ఈ మెదడుపై దుష్ప్రభావం చూపిస్తే అది పూర్తిగా కోలుకోవడం కుదిరే పని? అదృష్టవశాత్తు శాస్త్రం అదే చెప్తుంది. 95-98% సరైన వైద్యం సరైన సమయంలో కానీ జరిగినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కొంతమందిలో ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఉండొచ్చు. అలాగని లాంగ్ స్టాండింగ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా పోవు. ముఖ్యంగా నడకలో తేడా కానీ, జ్ఞాపక శక్తి, ముఖ్యంగా మాటలో తేడా, ఇవన్నీ కూడా ఇంకా కొన్నాళ్ళ పాటు ఉండేదానికి ఆస్కారం ప్రమాదకరం. ఓకే. సో అంటే అసలు ఈ వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే చాలా మంది ఎండలో తప్పక పనిచేస్తారు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వర్క్ చేయడం తప్పదు. దానికి ఏమిటంటే ఇప్పుడు ఎండ జరుగుతుంది, అందరికీ తెలుసు. కొంత ఏదైనా నీడ దగ్గర పోయి తీసుకోవాలి, కొంతసేపు చాలా. ఇప్పుడు కంటిన్యూస్గా 6 గంటలు అనేది ఏ మనిషిని ఉద్యోగం చేయలేరు కదండి ఎండలో. అదే కాకుండా ఎలక్ట్రీషియన్ అనుకుంటే ఏదైనా క్యాప్ కానీ ఏదైనా హ్యాట్ లాంటిది పెట్టుకుంటే దాని తాలూకు ఆచ్ఛాదన డైరెక్ట్గా తల మీద పడకుండా ఉంటుంది. అదే మూడవది ఏమిటి, ఇప్పుడు ఏదైనా ఉంది చల్లటి ఏదైనా మామూలు పానీయం లాంటి తాగాలి, ఏదో కూల్ డ్రింక్స్ లాంటివి తాగకూడదు. అదే కాకుండా ఏదైనా కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ తీసుకొని సేద తీసుకొని కొంచెంసేపు ఆ చెట్టు కిందో దేని కిందో పడుకున్నట్టయితే కొంత ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఈ అందరికీ ఉండేటువంటి ఫ్యాషన్ ఏదైతే ఉందో, కూల్ డ్రింక్ అని లేకపోతే షుగర్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ దూరంగా ఉండాలి. వేసవకాలంలో మద్యం సేవించడం అనేది సరే అదే చాలా హేతువు. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా కాటన్ దుస్తులు ధరించాలి. ఇప్పుడు కూడా కోట్లు ఓవర్ కోట్లు కానీ వేసుకుని ఎండలో కానీ మోటార్ సైకిల్ నడిపిస్తూ ఉంటే వయసు అన్నది ఎక్కువ వయసు అని ఇబ్బందికరం రావడానికి ఆస్కారం. ఓకే. బాడీ కూడా ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. దానికోసం మామూలు వాటర్ ఎప్పటికైనా మీరు బయటకు వెళ్ళేటట్టయితే ఎవరన్నా కానీ ఉద్యోగస్తులు కానీ మామూలు దీంట్లో కానీ
ఒక వాటర్ బాటిల్ అనేది కూడా ఉంచుకోవడం, దానికోసం మినరల్ వాటర్ అవసరం లేదు. ఇంటి దగ్గర ఉండేటువంటి ప్యూరిఫైడ్ వాటర్, ఫిల్టర్డ్ వాటర్ అదే సరిపోతుంది. వాటర్ ఏదైతే ఉందో హైడ్రేట్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. ప్రతి టైం వల్ల గంటకి 2 గంటలకు ఒక్క దాహం వేసినప్పుడే కాకుండా ఊరికి కూడా కొంచెం తాగుతూ ఉంటే శరీరంలో అన్ని అవయవాలకి, మెదడుకి, లివర్కి, అదే కాకుండా మూత్రపిండాలకి దాని తాలూకా పెర్ఫ్యూషన్ అంటాం, అది జరుగుతూ ఉంటుంది. ఏది కూడా అంత తాకిడికి లోను కావు. వడదెబ్బ ప్రభావం అనేది మెదడుపై ఎలా ఉంటుందో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో చూశారు కదా, వడదెబ్బ ప్రభావం అనేది నిజంగా మెదడుపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అది కొన్ని వ్యాధులకు కూడా దారితీసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బయట వర్క్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ బాడీని హైడ్రేట్గా ఉంచుకుంటూ, అలాగే నీడ ప్రదేశాల్లో కొంచెం ఎక్కువగా ఉండడానికి ప్రయత్నిస్తే కొంచెం ఈ వడదెబ్బ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుందని డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు. సో మీరు కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటించండి. సో ఇది ఈనాటి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్, ఆరోగ్య సంజీవిని మనందరికీ.